హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అట్ల తద్ది వీడియో రోజు బ్లాగ్ అనమాట. మార్నింగ్ 3:30కి ఆ టైంకి లేచాను వంట చేసుకోవడానికి. ఫాస్టింగ్ ఉండాలి కదా. సో పప్పు అండ్ రైస్ మాత్రం పెట్టాను. యాక్చువల్గా చాలామంది ముందు రోజు నైట్ వండేసుకుని మార్నింగ్ తింటారు. బట్ నేనైతే మార్నింగ్ లేచి వేడిగా తిందామని చెప్పి, ఎలానో మనం తినలేము మార్నింగ్ కొంచెం వేడిగా ఉంటే కొంచెం ఎక్కువ వెళ్తుంది కాబట్టి మార్నింగ్ లేచి వండుకున్నాను. చాలా మా సైడ్ అయితే మార్నింగ్ లేచి ఏమి చేయరు, జస్ట్ అలా కాళ్ళకి పసుపు రాసుకుని బ్రష్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని తినేస్తాము. బాత్ ఇంకా ఏం చేయము, ఆఫ్టర్నూన్ చేస్తాము. ఫాస్టింగ్ ఉండేటప్పుడు మాత్రం మార్నింగ్ ఇలానే చేస్తాము. అయినా మార్నింగ్ ఏం తినాలనిపిస్తుంది. జస్ట్ నేను పెట్టుకున్న దాంట్లో 1/4 కూడా నేను తినలేదు. మార్నింగ్ అస్సలు ఆకలేదు. ఏదో తినేద్దాం, అలా తినేద్దాం, ఇలా తినేద్దాం, ఈవినింగ్ వరకు ఆకలేదు అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఏమీ తినలేము. ఆఫ్టర్ నేను ఈ లంచ్ చేసేసాక నాకు మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది. టీ తాగేసాను. ఇంకా అలా కొంచెం సేపు మార్నింగ్ అంతా టీవీ చూసాను. ఆఫ్టర్నూన్ 12 వరకు మంచిగా స్టోరీస్ వినడం అలాంటివి చేశాను. ఆఫ్టర్నూన్ ఇంకా గోరింటాకు పెట్టుకున్నాను. చాలామంది ముందు రోజే పెట్టేసుకుంటారు, బట్ నేను ఆ రోజు పెట్టుకున్నాను. ముందు రోజు నాకు టైం లేదు, వర్క్ ఉంది కాబట్టి ఆ రోజు పెట్టుకుని ఆఫ్టర్నూన్ అలా 1 అవర్ పడుకున్నాను. ఎలా అయినా ఫాస్టింగ్ ఉంటున్నాం కాబట్టి స్లీప్ కంపల్సరీ. ఇంకా 1:32 ఆ టైంకి లేచి ఈవినింగ్ పూజకి స్టార్ట్ చేసుకున్నాను పని. బాత్ చేసి మంచిగా పూలు కోసుకొచ్చాను. ఆఫ్టర్నూనే వెళ్ళి తెచ్చేసాను. మళ్ళీ సెకండ్ టైం అగైన్ పసుపు రాసుకుని ప్రసాదం వేయడం, మెయిన్ అట్లు కదా, ప్రసాదం వేయడం స్టార్ట్ చేస్తాను. నేను మ్యాక్సిమం అట్లు అండ్ పాయసం మాత్రమే ప్రసాదానికి పెడతాను. చాలా సైడ్స్ ఉండ్రాళ్ళ తద్దని కూడా చేసుకుంటారు, బట్ మేమైతే అలా చేసుకోము. జస్ట్ అట్లు అండ్ పాయసం. చాలామంది పాల తాలికలు పెట్టుకుంటారు. నేనైతే పాయసం ఈజీగా ఉంటుందని నాకు అట్లు పాయసం చేస్తాను. అట్లు కంపల్సరీ కదా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అట్ల తద్ది నేను కూడా చేసుకోవట్లేదు. చిన్నపిల్లలతో అవ్వడం లేదు నిజంగా. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఏ ఇయర్ మానేయలేదు. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను తద్ది ఉన్నాను. బట్ ఈ ఇయర్ నాకు ఎందుకో చేసుకోవాలనిపించింది. ఇంకా ఇలా మానేస్తూ ఉంటే అదే కంటిన్యూ అయిపోతుంది. ఇలా ఉందాము, ఏమైంది, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారని చెప్పి ఇంక ఈ ఇయర్ కంపల్సరీ చేసుకోవాలని చెప్పి ఈ ఇయర్ ఫాస్టింగ్ అయితే ఉన్నాను. మ్యాక్సిమం నాకు చాలా ఇష్టం అట్ల తద్ది అంటే. ఇలా ఫాస్టింగ్ ఉండడం కూడా చాలా ఇష్టము ఎందుకో మరి. ఈవినింగ్ 5కి ఆ టైంకి నేను రెడీ అయిపోయి అలా చిన్న ముగ్గు ఏదో అలా పెట్టేసి శారీ కట్టేసుకుని పూజకి రెడీ అయ్యాను. నేను ఆఫ్టర్ 6 అయితే పూజ స్టార్ట్ చేస్తాను. ముందే అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకుంటే మంచిది కదా అని ఆఫ్టర్నూన్ నుంచి నేను పని చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కాబట్టి ఈవినింగ్ 5కి అలా కొంచెం రెడీ అయ్యి అలా ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని ఈవినింగ్ 6కి తర్వాత స్టార్ట్ చేశాను. ఇలా నేను కొంచెం అయితే రికార్డ్ చేశాను, ఎందుకంటే పూజ చేసే టైంలో నాకు రికార్డ్ చేయడం అసలు ఇష్టం ఉండదు. నేను ఏదైనా రికార్డ్ చేశానంటే అది మ్యాక్సిమం పూజ అయిపోయాకే రికార్డ్ చేస్తాను. మంచిగా పూజ చేసేసుకున్నాను హ్యాపీగా. ఇన్ కేస్ ఏదైనా రికార్డ్ చేసినా వీడియో కోసం మాత్రం రికార్డ్ చేస్తాను కంపల్సరీ. ఇంకా పూజ చేసేసుకున్నాక 7:30 ఆ టైంకి చంద్రుడిని చూసి అట్లు తినేసాను. దేవుడి దగ్గర పెట్టుకున్న అట్లు తినేసాను. సో ఇదైతే నా అట్ల తద్ది రోజున ఇలా స్పెండ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.